ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికల కోలాహలం అయితే ప్రారంభంగానే ఉంది. దీనికి సంబంధించి ఏదైతే ఉందో ఇప్పటికే వార్డు రిజర్వేషన్లు, మేయర్లకు సంబంధించినటువంటి అభ్యర్థులకు సంబంధించినటువంటి ఏదైతే ఉందో ఒక రిజర్వేషన్ ప్రక్రియ అయితే ప్రారంభమైంది. దీంతో పాటుగా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అనేది విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్గా ఎన్నికలకు వెళ్తుందా, లేదంటే విజయవాడ గ్రేటర్ విజయవాడగా మున్సిపల్కి వెళ్తుందా అనేది దీని మీద ఇప్పటికే విజయవాడలో చాలా ఆసక్తికరమైన విషయం సంబంధించింది. దీనికి సంబంధించి ఏదైతే ఉందో విజయవాడ కార్పొరేషన్ని విజయవాడ గ్రేటర్ విజయవాడగా చేయాలని చెప్పి ఇప్పటికే లోకంలో ఉన్నటువంటి అనేక పార్టీలు అయితే దీనికి సంబంధించి ప్రశ్నలు అయితే లేవనెత్తాయి. దీంతో పాటుగా స్థానిక ఎంపీ కేశినేని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని కూడా గ్రేటర్ విజయవాడగానే ఎన్నికల్లోకి వెళ్తామని చెప్పి ఆయన కొన్ని సందర్భాల్లో మాట్లాడడం జరిగింది. దాంతోపాటుగా విజయవాడలోని పలు రాజకీయ పార్టీలు చాలామంది ప్రజలు కూడా చాలామంది కూడా కోరుకుంటున్నారు విజయవాడని విజయవాడ కార్పొరేషన్ కాదు, విజయవాడని గ్రేటర్ విజయవాడగా ప్రకటించాలని చెప్పి కోరుకున్నారు. దీంతో పాటుగా ఇప్పటికే విజయవాడ సరౌండింగ్ ఉన్నటువంటి 75 గ్రామాలు ఏదైతే ఉందో 75 గ్రామాలు కూడా గ్రేటర్ విజయవాడ చేసేందుకు సుముఖం వ్యక్తం చేస్తున్నాయి. 75 గ్రామాలు కూడా మా గ్రామాలను కలిపి గ్రేటర్ విజయవాడగా చేస్తే విజయవాడ అభివృద్ధి చెందుతుంది, రాష్ట్ర రాజధాని విజయవాడ గుంటూరు అని చెప్పి ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. దానిలో భాగంగా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఒక స్థానిక ఎన్నికల సందడి అయితే మొదలైంది. దానిలో పాటు చూసుకుంటే విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్గా ఎన్నికలోకి వెళ్తుందా, లేదంటే విజయవాడ గ్రేటర్ విజయవాడగా చేస్తారనేది చాలామంది ప్రజలు, దాదాపు విజయవాడ వాసులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దీనికి సంబంధించి 75 గ్రామాలు కూడా గ్రేటర్ విజయవాడ కలపడానికి ఆసక్తి చూపుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది ఏంటనేది ఒకసారి వేచి చూడాలి. దీనికి సంబంధించి చూస్తే ఇప్పటికే నిన్న జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో బీసీకి సంబంధించిన రిజర్వేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. దానికి సంబంధించి ఇప్పటికే వార్డు కౌన్సిలర్లు కానీ, కార్పొరేటర్లు, దాంతోపాటుగా మేయర్లు, డిప్యూటీ మేయర్లకు సంబంధించి కూడా ఒక కొలికి అయితే వచ్చింది. దాంతోపాటుగా గ్రేటర్ విజయవాడగా ప్రారంభం అయితే విజయవాడ అన్ని రకాలుగా డెవలప్ అవుతుందని చెప్పి ఇక్కడ విజయవాడ వాసి అయితే కోరుతున్నారు. ఒకసారి విజయవాడ పరిస్థితి చూస్తే దాదాపు ఈ విజయవాడ కార్పొరేషన్ పరిస్థితి చూస్తే 84 డివిజన్లు అయితే ఉన్నాయి. దాంతోపాటుగా ఏదైతే ఉందో ఈ 75 గ్రామాలు కూడా విజయవాడలో విలీనం చేస్తే దాదాపు గ్రేటర్ విజయవాడకి అవకాశం అయితే ఉంటుంది. ఎన్నికల నేపథ్యంలో గ్రేటర్ విజయవాడగా వెళ్తే అభివృద్ధి పరంగా బాగుంటుందని చెప్పి విజయవాడ వాసు అయితే కోరుతున్నారు. దీనికి సంబంధించి ఒకసారి చూసుకుంటే ప్రస్తుతానికి 64 డివిజన్లుగా ఉండగా 86 డివిజన్లు అయితే చేశారు. వీటితోనే ఎన్నికలకు వెళ్తారా లేక పెంచుతారా అన్నది కొంత సందిగ్ధంగా అయితే ఉంది. విజయవాడ ప్రజల ఆకాంక్ష మాత్రం గ్రేటర్ విజయవాడగా చేయాలని చెప్పి ప్రజలైతే కోరుకుంటున్నారు. విజయవాడకు 68 చదరపు కిలోమీటర్ల విస్తరణలో విజయవాడ విస్తరించి అయితే ఉంది. ఇబ్రహీంపట్నం, పెనమలూరు, ఆగిరిపల్లి వరకు పెరుగుతుంది. ఇటువైపు వెళితే గుంటూరు జిల్లా కూడా టచ్ అవుతుంది. ప్రతి ఎన్నికలకు 75 గ్రామాల ప్రజలు మళ్ళీ విజ్ఞాపన అయితే చేస్తూనే ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దానికైతే పట్టించుకునే పరిస్థితి లేదు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో కలపమని ప్రజల దగ్గర సూచనలు కూడా సేకరిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికి 64 డివిజన్లు ఉండగా 86 డివిజన్లు పెంచారు. ఒకవేళ గ్రేటర్ విజయవాడగా మారితే 120 పైగా డివిజన్లు వచ్చే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం గన్నవరంలోని 31 గన్నవరం నియోజకవర్గంలోని 31 గ్రామాలు, మైలవరంలోని 23 గ్రామాలు, పెనంలూరులోని 20 గ్రామాలు. ప్రస్తుతానికి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ విస్తరణ 62 నుంచి 63 చదరపు కిలోమీటర్లు ఉంది. 661 చదరపు కిలోమీటర్లుగా మారుతుంది. విలీనమైతే కనుక గన్నవరంలోని అత్యధికంగా 157 చదరపు కిలోమీటర్లు కలిసిపోతుంది. విజయవాడ రూరల్లో 122 చదరపు కిలోమీటర్లు కలిసిపోతుంది. అలాగే ఇబ్రహీంపట్నంలోని 77 చదరపు కిలోమీటర్లు కలిసిపోతుంది. కంకిపాడులోని 65 చదరపు కిలోమీటర్లు, పెనమలూరులోని 64 చదరపు కిలోమీటర్లు, విజయవాడ రూరల్లో 62 చదరపు కిలోమీటర్లు, ఉంగుటూరు 22 చదరపు కిలోమీటర్లు, జీకొండూరు 23 చదరపు కిలోమీటర్లు, మొత్తం వేసి 550 నుంచి 600 పైగా చదరపు కిలోమీటర్ల విస్తరణలో విజయవాడ గ్రేటర్ కార్పొరేషన్గా మారుతుంది. అతిపెద్ద విజయవాడగా అయితే మారుతుంది. గ్రేటర్ చేసే ఎన్నికలకు వెళతారా లేదా పెంచిన డివిజన్లకు వెళ్తారనేది ప్రజలైతే ఆసక్తి అయితే ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అయితే స్థానిక ఎన్నికలకు సంబంధించినటువంటి ఏదైతే ఉందో ప్రక్రియ నగారం మోగిందనే చెప్పాలి. దీనికి సంబంధించి ఏదైతే ఉందో వార్డులకు సంబంధించిన కానీ రిజర్వేషన్ ప్రక్రియ కానీ, వార్డు అభ్యర్థులు, డివిజన్ కార్పొరేటర్లు, మేయర్లు, దీనికి సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా ఇప్పటికీ రిజర్వేషన్ ప్రక్రియ అయితే వచ్చింది. దీనికి సంబంధించి చూసుకుంటే ఈ ఎన్నికల కోలాహానికి సంబంధించి స్థానిక ఎన్నికల కోలాహం జరిగితే విజయవాడని కార్పొరేషన్గా కాకుండా విజయవాడ గ్రేటర్ విజయవాడగా వెళ్తారా ఏంటనేది ఒక ఆసక్తి అయితే అవుతుంది. విజయవాడ వాసు అయితే మాత్రం ఈ 75 గ్రామాలను కలుపుకొని గ్రేటర్ విజయవాడగా వెళ్ళాలి. గ్రేటర్ విజయవాడగా అయితే రాజధాని ఉన్నటువంటి ప్రాంతాల్లో విజయవాడ మరింత అభివృద్ధి చెందని చెప్పి ప్రజలైతే కోరుతున్నారు.
విజయవాడ గ్రేటర్ విజయవాడగా మారుతుందా లేదా కార్పొరేషన్ ఉంటుందా అనేది వేచి చూడాలి.